ప్రార్థన చేసుకుందాం. మహా ఉపకారమైన మా దేవ, సర్వశక్తి గల దేవ, గొప్ప దేవుడు, సింహాసనాసనుడైన తండ్రి, నీకు వందనాలు. నువ్వే మా దేవుడవు, నువ్వే మా రాజువు, నువ్వే మా యజమానుడవు. నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు. దైవజనులతో కలిసి తండ్రితో కొంచెం సమయం గడిపే అవకాశం అనుగ్రహించినందుకు వందనాలు. దేవా, మీరు చేసిన కార్యాలను మేము స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, దేవా హెబ్రోనులో చూపెట్టిన నీ యొక్క ప్రేమకు మేము సంతోషపడి నేను ఘనపరచుటకు ఈ అవకాశం తిరిగి మాకు పాత రోజులను మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్కు కురేనన్న, సుబ్బారెడ్డి అన్నగారు, ఎస్ఎస్ పీటర్ గారు, చాలా మంది దైవజనులందరూ. సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకుండా కొన్ని విషయాల్లో ముగించుకుందాం. ఈ సందర్భంగా దేవుడు చేసిన కార్యాన్ని మనం ఆల్ ఇండియా లెవెల్లో దైవ సేవకులతో కూడా పాలు పంచుకున్నామని ఈరోజు దైవ సేవల యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం మనకందరికీ సంతోషకరంగా. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఇక్కడ ప్రైజ్లా చాలా రోజుల తర్వాత హెబ్రోన్లో అందరూ కలిసి ఆనందించుకుంటున్నాం. ప్రైజ్లా చెప్పుకునే అవకాశం, దేవుని గణపరిచే పరిస్థితి ఏర్పడ్డ ఈ పరిస్థితులను బట్టి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఈ మీటింగ్ పెట్టకూడదు, రావద్దు, పోవద్దని వాట్సాప్లలో చాలా మెసేజ్లు పెట్టారు. కానీ దేవుని కార్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏ మనిషి కూడా తనకు రావాల్సిన ఘనతను ఇతరులకు పోనిచ్చే దేవుడు కాదు. కాబట్టి సైతాను ఎక్కడ దేవుడు ఉంటే దేవునితో కూడా సైతాను ఉన్నది, విశ్వాసులు ఉంటే విశ్వాసులు వెంబడి కూడా సైతాను ఉంటుంది. దాని పని తాను చేసుకుంటూ పోతుంది. దేవుడు ఈరోజు ఈ మీటింగు దైవసేవకుల యొక్క కూడిక, ఇది దేవుని సంకల్పమే తప్ప మానవుల ఏర్పాటు కాదని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది వాట్సాప్లల్లో అక్కడిక్కడ పెడతా ఉన్నారు, మేము ఇచ్చేసాము వచ్చేసాము అని చెప్పేసి. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది దైవజనులు కన్నీటి యొక్క ప్రార్థన. ప్రపంచంలో ఉన్న హెబ్రోన్కు సంబంధించిన విశ్వాసుల యొక్క ప్రార్థన దేవుడు కనికరం చూయించి మొర ఆలకించి మన పక్షాన దేవుడు తండ్రిని విజ్ఞప్తి చేసుకొని ఈరోజు తను చేసిన కార్యమే ఈరోజు యొక్క కలియక అని చెప్పేసి మనం చేస్తున్నా. దయచేసి గుర్తు పెట్టుకోండి, ఇది ఎవ్వరో చేసిందని అనకూడదు. ఇంకోసారి వాళ్ళ పేరు కూడా వాళ్ళు మనుషులే, మనలాగా మనుషులే కాబట్టి ఏ పేరు కూడా ఉచ్చారణ చెయ్యకూడదని చెప్పేసి మీ అందరూ మళ్ళీ పదే కోరుకుంటున్నాను. అది మీరు కూడా చెప్పద్దు. ఎవరికి చెప్పినా హెబ్రోన్లో సమాధానం అన్న మాట ఇంతకుముందు కురేనన్న చెప్పాడు కదా, సమాధానం అనే మాటకు ఇది దేవుడు చేసిన ఏర్పాటు, ఇది దేవుని యొక్క దినం ఇది. కాబట్టి దాంట్లో మీరందరూ చాలా ప్రాంతం నుంచి చాలా కష్టపడి ఎన్నో ఇబ్బందులు, కొంతమందికి మిమ్మల్ని కూడా పోవాలని, కొంత పోవద్దని, లేకపోతే ఇట్లా ఉంటాయని మీ ఇబ్బందులు మీ చర్చెస్లో ఉన్నాయి. కానీ మీరు దేవుడు ఏర్పరచుకున్నాడు, మీ హృదయాలు మార్చాడు, మీరు వచ్చారు. అది దేవుని చిత్తమే తప్ప మనుషుల ఆలోచన కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో దినాల్లో సంఘం ఎలా ఉంటుంది? అపోస్తలుడు పౌలు ఏమంటాడు, నేను యేసు ప్రభువును పోలి నడుచుకున్నట్టు నేను కూడా నడుచుకున్నాను. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసు ప్రభు చెప్పినట్టు భక్త్ సింగ్ అన్నకి ఏదైతే దర్శనం ఇచ్చిండో ఆ దర్శనము ప్రకారమే తూచా తప్పక జరగవలసిన పరిస్థితులు
ఒక చున్నైనను ఒక పొల్లైనను బక్సింగ్ చేసిన ఏదైతే ఏర్పాటు చేసిండో అది నుంచి పక్కకు పోయే ప్రసక్తే లేదని మీతో మనవి చేస్తున్నాను. చాలా వలంతులు వస్తున్నాయి, మేము ఎట్లా అట్లన్నాయి. ఇంతకుముందు ఏవైతే చెప్పిండ్రో గతం గతించినాయి, సమస్తము కొత్తగాను. ఈ రోజు నుంచి ఏమైతే జరుగుతుందో ఇక్కడ ఉన్న దైవ సేవకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని పోలి నడుచుకున్నారు? దేవుని చూసి పౌలు నడుచుకున్నాడు, దేవుని చూసి భక్సగానే నడుచుకున్నాడు. ఈరోజు సంఘాలు బాగుపడాలి, ఎబ్రోన్ యొక్క పరిచయం ముందు పోవాలంటే ఇక్కడున్న నాయకులు, ఎబ్రోన్లో ఉన్న నాయకులు ముందు మీ సమాధానాన్ని మీరు కనపరిచినప్పుడే ప్రతి సంఘంలో సమాధానం వస్తుంది. ప్రతి సంఘంలో సమాధానం అంటే మీరు మాదిరిగా మీ క్రియల వల్ల కనిపించాలి, మాటల వల్ల కాదు, ఇంకోవాళ్ళు కానీ మీ క్రియల వల్ల. మేమంతా ఒకటిగా ఉన్నాం, ఎబ్రోని పరిచయ కొరకు ఉన్నాం. ఈ లోకంలో కొన్ని చట్టాలు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అవి గవర్నమెంట్కి లెక్కలే, గవర్నమెంట్ పని లెక్కలు చెప్తారు. కానీ పరిచర్య దేవుని పరిచర్య, సావాసం దేవుంది, అదే జరగాలి. కాబట్టి ఈరోజు నుంచి ఇక్కడున్న వాళ్ళు దయచేసి మీకు ఏవైతే కేసులు వేసిండ్రో, పాపము ఎంతోమంది కష్టపడ్డారు, కూలీనాలి చేసి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా వాళ్ళు దొక్కున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన వాటిని మిస్యూజ్ చేసి కోర్టు చుట్టూ ఇంకా వేరే ఖర్చులు పెట్టారు. అసలుగా దేవుని పైసలు దేవునికే ఖర్చు పెట్టాలి. కేసెస్ అన్నీ విత్డ్రా చేసుకోవాలి. ఇరుపక్షాల వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసుకోకపోతే మాట్లాడే పరిస్థితి ఉండదు. మేము ఇటు వచ్చి మాట్లాడతాం, కేసులు కొట్టడమే, కేసులు అంటే నడవదు. దయచేసి ఖచ్చితంగా కేసెస్ విత్డ్రా చేసుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఉంటాయి. మీరు సమాధానం, మీరు ఏదైతే పద్ధతి ఉన్నారో కింది వాళ్ళు కూడా అదే పద్ధతి చర్చస్ నడుస్తాయని చెప్పేసి నడుస్తున్నాను. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దైవజనులు ఉన్నారు కాబట్టి రాబోతున్న విత్ 1-2 monthsలో కేసుని క్లోజ్ చేస్తే అంత ప్రశాంతంగానే ఉంటుంది, ఇంకా వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. రెండోది మీ సంఘాన్ని ఇంతకుముందు అన్న చెప్పినట్టు మీ సంఘాలలో కూడా చాలా మంది మేము ఈ వర్గానికి యేసుప్రభు ఉన్నప్పుడు కూడా చాలా వచ్చినాయి. అవి నేను అపోస్తుల వాళ్ళను, పేతురు వాడిని, యేసుప్రభు వాళ్ళని చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఇక నుంచి మేము ఏం లేదు, మేము ఎబ్రోను సావాసులమే మనమని చెప్పాలి, ఇంకో పేరు తీసుకురాకూడదు. ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే మీరు కలవండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బక్సింగ్ అన్న సంఘాలను ఏ రీతిగానైతే ఏర్పాటు చేశాడో అదే పద్ధతి స్థాపించ మీ యొక్క చర్చెస్ మీ ప్రాంతంలో పరిచయం జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా అటానమీ, ఎవరి ఆయాసమైన ఇక్కడికి వెళ్ళి కూడా ఏం ఆర్డర్స్ ఉండయి. బక్సింగ్ అనే ఏదైతే చెప్పిండో మీ పరిచయం మీదే, మీ సంఘం మీదే, మీ పరిస్థితి మీ అన్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప మీ మీద ఎవరు అది ఉండరు. మీకేమైనా నచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు, ఎబ్రోన్కి వచ్చి మిమ్మల్ని సమాధాన పడడానికి, మీ సంఘానికి ఇది మేలుకరంగా ఏముంటే అవి చెప్తారు తప్ప మాకు వాళ్ళకి చెప్పాలని కాదు. బక్సింగ్ అని ఏం చెప్పిందంటే లోకల్ సంఘాలు వాళ్ళ పరిచర్య అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ వాతావరణం చూసుకొని సంఘ పరిచర్య, సువార్త, సంఘం అభివృద్ధి కొరకు మీ పరిచర్యలు చేసుకోండి. ఇక నుంచి మొన్ననే రీసెంట్లీ ఒక లెటర్ ఇటుకే పెద్దలు పంపడం జరిగింది. ట్రస్ట్, సొసైటీ, ఇంకోటి ఇవన్నీ కాకుండా మీరు ఇవన్నీ మాట్లాడకూడదు, ఎవ్వరు కూడా ఉచ్చారణ కూడా చేయొద్దు. బక్సింగ్ అన్న ఏదైతే చెప్పిండో దాని గురించే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. దాని వైపే మేము కూడా అడుగులేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్లకు, మన దైవజనులు వాళ్ళ పరిచర్యకు మేము తోడ్పాటు ఉంటాం తప్ప మేము ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు, లేదు పెత్తనం చేయడానికి రాలేదు. మేము కూడా మీకు సేవ చేయడమే మా పని. దైవజన పరిచర్య సంఘ క్షేమం కొరకే ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో అది అని చెప్పేసి ఉండనీకి లేదు. అసలు పరిస్థితులు రావని, ముఖ్యంగా దైవ సేవకులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారము మీరు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఏదైతే జరిగిందో దయచేసి ఇది ఎప్పుడు కూడా మీ జిల్లాలలో మీ సంఘాల్లో ఇదే పరిస్థితి కలగాలని, ఈరోజు పరిచర్య దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అవి మీరు దయచేసి, నాకు దేవుడు మొట్టమొదటిసారి మాట్లాడినంటే నేనంటే నేను పని చేసిందని కాదు, దేవుడు కార్యం చేసిండు,
నేను ఆయనను ఫాలో అయినా. అందరేమన్నా ఇట్లా చేసిన అంటారు, కానీ నేను చేసింది ఏమీ, నేను చేసిందంటే నన్ను దేవుడు ఇమ్మీడియట్లీ తీసేస్తాడు. అది మీరు కూడా ఆలోచించద్దు. దేవుడు చేసిన కార్యం. ఒకరోజు ఇక్కడ నుంచే దైవజనులు మాట్లాడుతూ, బ్రదర్ మాట్లాడుతూ ఒక వాక్యం చెప్పాడు. మోషేనట ఐగుప్తులోని ధనం కన్నా, బంగారం కన్నా, రాజనీతి కన్నా తన ప్రజల యొక్క దేవుడు నాతో ఆ రోజు మాట్లాడాడు. నేను కావచ్చు బయట పొలిటీషియన్ కావచ్చు. నేను 1975లో ఫస్ట్ యూత్ మీటింగ్కి వచ్చినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే హెబ్రోన్ ఆడనే కూర్చుంటా, ఆరాధన చేస్తా, పోతాం. ఏంటి దేవా నేను ఏం చేయాలంటే, నేను రాజకీయాల్లో ఇది ఉన్నదని చెప్పేసి అంటే అది ముఖ్యాన్ని కోరుకోలేదు. మళ్ళీ మాట్లాడాడు, కాకినాడకు తీసుకెళ్ళాడు. నేను ఒక మీటింగ్లో మాట్లాడవలసింది, కానీ ఒక సేవకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడు? అపోస్తుల కార్యం, దయచేసి నోట్ చేసుకోండి, తర్వాత నేను ఒక్క సమయం చెప్పి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 6వ వచనంలో అననీయ గురించి మాట్లాడాడు. ఆడ కొంతమంది యువకులు చనిపోయిన వారిని తీసేసిండ్రు. అది తీసేయకపోతే ఆ సంఘం ఖరాబ్ అవుతుంది, ఆ ప్రాంతం కలత కంపు కొడుతుంది. కాబట్టి ఇమీడియట్లీ ఆ డెడ్ బాడీని ఆడ తీసేసిండ్రు. మీ సంఘాల్లో యువకులుంటే ఇమీడియట్లీ సంఘాన్ని సెట్ చేయమని చెప్పేసి నన్ను ఆ రోజు హెచ్చరిక చేసిండ్రు. ఆ పిలుపు నేను విన్నాను. అయినా కామునే ఉన్నా. అది 1 year కింద మాట్లాడిండు. నేను హెబ్రోన్లో రోజు భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సేవకుని ఆగస్టు 15th నాడు మీటింగ్ అవుతుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు. ఒక దైవ సేవకు దేవుడు ఏర్పరచుకున్నాక సంఘంలో ఉంటే తప్పు చేస్తే సంఘం హెబ్రోన్లో ఆఫీసులో పిలిచి చెప్పాలి. తీసుకుపోయి 4 గంటలు సేవకుని లోపల కూర్చుని పెడితే ఎంత బాధ. అదే ఇంతకుముందు అన్న చెప్పినట్టు పీటర్ అన్నను ఒక సేవకులు పోయేసి ప్రార్థన చేసుకున్నామంటే జైల్లో పెడితే ఎట్లా? సంఘానికి ఎందుకు వస్తారు? దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటామని వస్తే సేవకులను తీసుకుపోయి జైల్లో పెట్టిన రోజులు, టౌన్లో పెట్టిన రోజులు. ఒక విశ్వాసి లేచి మాట్లాడుతూ అంటే తీసుకుపోయి కొట్టడం, ఇది సంఘంలో జరుగుతున్న అరాచకం. కానీ దేవుడు, నేను ఒకసారి అదే మంత్లో ఆగస్టులో నేను హెబ్రోన్లో సాయంత్రం వెళ్ళేసి ప్రార్థించినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడాడు. నా స్వరక్తం ఇచ్చిన సంఘం అన్నాడు. ఎవరి సంఘం ఇది? హెబ్రోన్ సంఘం. నేను సొంతంగా సంపాదించిన సంఘం అని చెప్పిండు. అదే రీతిగా మళ్ళీ నేను మాట్లాడి దేవా నేను ఏం చేయాలన్నప్పుడు యోహాను సువార్త 21:15-16లో మాట్లాడాడు, కాయు అని చెప్పేసి. మళ్ళీ మాట్లాడాడు, దేవా నేనేం చేయాలి అన్నప్పుడు హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడాడు. మళ్ళీ నేను అడిగాను, దేవా ఇది ఏంది పరిస్థితిని, మీరు ఏప్రిల్ ఏం చేయాలనుకుంటున్నారు, ఇంతమంది సఫర్ అవుతారు, ఎట్లా చేయాలి అని చెప్పేసి. నేను చేసేది కాని పని కాదు. కానీ మోసే కొంతమంది దైవజనులను ఒక్కొక్క రకంగా వాడుకున్నాడు. నేను దైవజనుని కాదు, నేను లోకంలో ఉన్న వ్యక్తిని, పొలిటీషియన్ను, నేను విశ్వాసమత్రిగా కానీ నేను చేయలేమని చెప్పేసి అన్నప్పుడు ఓషియా చివరిగా మాట్లాడండి దేవుడు. 1వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి. అయితే యూదావారి యెడల జాలిపడి, మైకిలో చదవాలి బాబు. హోషేయ 1వ అధ్యాయము. అయితే యూదావారి యెడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాడి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఎవరు చేసిండి పని? అయ్యాలా చెప్పాలి మీరే. మళ్ళా చదవండి. అయితే యూదావారి యెడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇది ఎవరన్నా చేసిన పని? దేవుడే చేసిన కార్యం. ఈ రోజు దినం ఎవరిని ఎవరేం చేయలే.
నేను ఆ వాక్యం మాట్లాడినప్పుడు సాయంత్రం ప్రార్థన చేసుకొని పోతా ఉంటే హెబ్రోన్కి వచ్చాం ప్రార్థన చేసుకుందామని. సోదరుడు జోసెఫ్ గారిని లోపలికి లాగి కాళ్ళు చేతులు ఇరుగొట్టింది. అన్నా చెప్పాడు కదా 307 ఏదైతే సేవకుల పేతురికి ఏం చెప్పిండు యేసు ప్రభు, ఏదైతే వాడుతావో దాంతో కథమవుతారో అని చెప్పిండు. ఓరలో పెట్టుకోమన్నాను. అది వాడిండు. అదే సేమ్ సెక్షన్తో అది జరిగింది. జోసెఫ్ బాగా కొట్టి లోపలేస్తే కేసులు మేము ఎవరిని మీద కేసు పెట్టి ఎవరిని లేపలేయాలని ఆలోచన లేదు. కానీ ఈరోజు ఈ డోర్స్ మీ కొరకు పడినాయి. సమస్త దేవుడు అన్న చెప్పినట్టు దేవుడు రాబోతుండు. దేవుని సంఘము డోర్స్ ఓపెన్ అయినాయి. ఇది ఎవరి కొరకు కాదు, ఇది మన అందరి కొరకు. కాబట్టి దయచేసి హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థించాలి. మళ్ళీ ఏమైంది దేవా ఇంత జరిగింది ఏంటి అని అడిగాను నేను. జకరయ్య చివరిగా లాస్ట్ వచనం 2వ అధ్యాయము ఏంటి హెబ్రోను పరిస్థితి ఏమవుతుందని అడిగాను నేను. ఈ రోజు నాకు ఏందని అడిగినప్పుడు దేవుడు జకరయ్య 2వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడు. ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. హెబ్రోన్ చుట్టూ ఎవరు ఉంటుందట? అగ్ని ఉంటది. ఎవరు ముట్టినా కాలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడిచ్చిన మాట నేను కాదు మాట్లాడింది. నేను అడిగిన దేవుణ్ణి, దేవా ఏంటి పరిస్థితి హెబ్రోన్కి అంటే, నేను అంతకన్నా ముందు మాట్లాడాడు, నేను దిగొచ్చి కార్యం చేస్తాడు. తర్వాత ఇది మాట్లాడు, దీని చుట్టూ హెబ్రోన్ చుట్టూ అగ్ని పెడతా అన్నాడు. దాంట్లో దేవుడు నివాసం చేయబోతుండు. హెబ్రోన్లో తిరిగి దేవుడు ఉండబోతుండు. ఎవరు ముట్టినా మందసం ముట్టిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గతమైన హెబ్రోన్ కొరకు క్షేమం కొరకు ప్రార్థన, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈ హెబ్రోన్ ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఉంటాడు, హెబ్రోన్ ఉంటాడు, మనం పోతాం. కానీ దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించాలి. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనమందరము ఒక తండ్రి పిల్లలము, ఒక రక్తం చేత కడగబడ్డ వాళ్ళం. ఆ అన్న చెప్పినట్టు అందరం ఉండి దేవుని మహిమ కొరకుండాం. దేవుడు ఇక్కడ నివసిస్తుండు. దేవుని కార్యము దేవుడు చేసుకుంటాడు. ఇప్పుడు నేను రోజు ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు అది బయటకు రావడం ఈజీ అయింది. కానీ ఈ బయటకు వచ్చినాక ఏదైతుందో 40 సంవత్సరాలు చాలా కష్టకాలాలు ఉన్నాయి. ఇవన్నీ తీరాలే. ఎన్ని కష్టాలు వచ్చినాయి అది మేము ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్నాం. హెబ్రోన్ మొత్తం ఫేస్ చేస్తుంది. అంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వీటినన్నీ అధిగమించడానికి మీరు అందరు ప్రార్థన చేయాలి. సంఘాలలో ప్రార్థన చేయండి. మీ కొరకు దేవుడు ఉన్నాడు. మనం అందరము ఆయన కొరకు నిలబడదాం. తిరిగి మీరు మహిమ పొందాలని కోరుతున్నాం. దయచేసి మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. దీనికి అనుకూలంగా పెద్దలు నిర్ణయిస్తే దాని ప్రకారం ముందు పోతామని చెప్పేసి మళ్ళీ విషయాలు మీ అందరికీ తెలుపబడుతుంది. పెద్దలు తెలుపుతారు. కాబట్టి సంఘక్షేమంకు ప్రార్థన చేయండి. ఇదే యూనిటీ కంటిన్యూ చేద్దాం. మీకు ఏ అవసరం పడ్డా మీతో మేము ఉండడానికి సిద్ధమునని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.